చూపించిన తన కృపను బట్టి మరలా ఒకసారి కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎందుకు వాక్యానికి సమయం ఇస్తారు బ్రదర్ అని మీరు అడిగితే పిల్లరా, ప్రపంచంలో లేదా ఉన్నతమైనది గొప్పది ఏంటి అంటే వాక్యమే. ఈరోజు మనము ఇలా కూర్చోగలిగాము, ఉండగలిగాము అంటే పుష్పమ్మ సిస్టర్ ద్వారా మనం ఈరోజు కూర్చోగలిగాం, ప్రత్యేకమైన దినాన్ని ఏర్పరచుకొని. కానీ తను నిలబెట్టింది, నిలబడగలిగింది ఎలా అంటే కేవలం వాక్యమే కదా. మనకి నిల్చోవాలి, కూర్చోవాలంటే మనకి వెన్నుపూస బాగా తెలుసు కదా, మనందరికి వెన్నుపూస ఉంది కదా. వెన్నుపూస ఎందుకు ఆధారం అంటే పిల్లరా, మనం నిల్చోవాలన్నా, నిలబడాలన్నా, నడవాలన్నా, పరిగెత్తాలన్నా దానికి కారణం ఏంటంటే మన బలమంతా వెన్నుపూస పైన ఉంటుంది కదా. ఆధారం అంటారు కదా, ఆధారం అంటారు. అలాంటిది వెన్నుపూస ఎలాంటిదో మన శరీరానికి, మన ఆత్మీయ జీవితానికి లేదా మన బ్రతుకు సాగించాలంటే దేవుని వాక్యము అంత ఆధారమైందని మీరు ఆలోచించాలి. కాబట్టి పిల్లరా, శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ముగించుకుందాం. ఆ తర్వాత మిగతా కార్యక్రమాల్లోకి వెళదాం. ప్రియులారా, మంచిది. దేవుడి కృపను బట్టి మరలా మీతో కలిసి వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రియులారా, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రియులారా, ఏదైనా ఒక సందర్భాన్ని ఇలా పురస్కరించుకొని దేవుని గురించి మాట్లాడడం కాకుండా మన నిజ జీవితంలో దేవుడి గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, ఒక ఉన్నతమైన స్థాయి, ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు కల్పించాడు అని మీరు బాగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రియులారా, ఒక మనిషి ప్రారంభంలో తీసుకునే కష్టం లేదా ఒక మనిషి ప్రారంభంలో పడే ఇబ్బంది ఒక మనిషి ఆ తర్వాత కాలంలో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుందని ఒక ఉన్నతమైన భావాన్ని మీరు ఆలోచించాలి కదండి. ప్రియులారా, మీకు ఉదాహరణకు చెప్తాను. ప్రారంభంలో ఒక మనిషి కష్టపడుతున్నాడు అనుకోండి, ఆ అతన్ని చూసినా మనమంతా ఏమనుకుంటామంటే ఆ తర్వాత కాలంలో తను ఉన్నతమైన స్థానానికి ఎదుగుతాడు అనేది మీరు ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే పిల్లల సమాజంలో స్థిరపడ్డ వారిని లేదా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారిని మీరు ఒక్కసారి వారిని పరిశీలించి, వారి గతాన్ని ఒకసారి పరిశీలించి వారిని అడగండి. అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, అయ్యా మేము ఈ స్థితిలో ఉండడానికి నేనేదో ఇల్లు కట్టుకున్నాను, గవర్నమెంట్ జాబ్ సంపాదించాను అని మీరు అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు నా పూర్వస్థితి ఎలాంటిదంటే తినడానికి కూడా నాకు తిండి ఉండేది కాదు. ఇదిగో దేవుడి దయ వల్ల దేవుడి దయ వల్ల నాకు చిన్న ఉద్యోగం వచ్చింది. నేను మా భర్త ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ ఒక ఉద్యోగాన్ని దాచుకుంటూ మరొక ఉద్యోగాన్ని ఇదిగో సేవింగ్స్ అంటే ఖాతాలో దాచుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా కూడబెట్టి ఇదిగో పిల్లలను చదివించగలిగాం, లేదంటే ఇల్లు కట్టుకోగలిగాం, లేదంటే ఒక ఫ్లాట్ కొనుక్కోగలిగామని వాళ్ళ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనతోటి ఇప్పుడున్న స్థితిని బట్టి వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. అంటే ఒక మనిషిని కష్టం నుంచి ఉన్నతమైన స్థితికి లేదా సుఖానికి వెళ్ళడానికి మధ్యలో ఏం కనిపిస్తుందంటే వాళ్ళు సహనం కలిగి ఉన్నారు లేదా ఓర్పు కలిగి ఉన్నారు, వాళ్ళు ఎదురు చూశారు అని మీరు బాగా ఆలోచించారు కదండి. అంతే కదండి. ఎందుకు ఈ మాటల్ని మీకు చెప్తున్నాను ప్రియులారంటే, ఎప్పుడైతే మనము మన జీవితంలో ఎదగాలి లేదా మనం ఎదగాలి అన్నప్పుడు మనలో ఉండవలసింది ఏంటంటే ప్రియులారా, మనలో ఓర్పు కలిగి ఉండాలి, మనలో నెమ్మది కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వచనాన్ని బైబిల్లో అనేకంగా రాయబడ్డారు. అన్నీ వద్దు కానీ ఒకటి మాత్రం మనం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక, అందరూ చేయండి, గట్టిగా చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడింది. 2:4, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులు, అనునాంగులను, ఏ విషయంలోనైనాను కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీడి అని మాట్లాడుతున్నాడు. ప్రభువారు మనకు ఏముండాలని మాట్లాడుతున్నాడంటే మీలో ఓర్పు ఉండాలి అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఓర్పు ఉండాలి అంటారు. ఇంతకీ ఓర్పు అంటే ఏంటి? ఓర్పు అంటే మనం అర్థాన్ని ఏమంటే ఎక్కువ కాలం ఎదురుచుకుంటాం.
లేదా ఏదైనా మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, అది ఎంతకాలం మనల్ని బాధిస్తుంది, లేదా ఎంతకాలం మనం ఓపిక పట్టి దాన్ని చూద్దాం అనేది మనం దానిలో ఎదురు చూస్తూ ఉండాలి. దాన్ని ఏంటంటే ఓర్పు అంటారు, సహనం, దీర్ఘశాంతం, లేదా ఎక్కువ కాలం ఎదురు చూడడం అని రకరకాలుగా మనం సమాధానం చెప్పుకుంటాం. దాన్ని దేవుడు ఏమైనా మాట్లాడుతున్నా అంటే మీరు ఓర్పు కలిగి ఉండి క్రియలు చేయాలి అన్నాడు. ఇక ఓర్పుని ఇంకా ప్రియులారా ఇంకొక మాట మనం చూడగలిగితే అదే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దానికి అర్థాన్ని ఇస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ హేతువు చేతనే, అక్కడ నుంచి చదవండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక, రైట్, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సంపూర్ణమును సద్గుణమును సద్గుణమందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి యందు సహోదర ప్రేమ దయను అమర్చుకుని. దేవుడు చూపియాల ఏమని మాట్లాడుతున్నాడంటే మన భక్తి జీవితంలో ఒకదాని వెంట ఒకటి మనము అవలంబించుకోవాలి అని మీరు మా దేవుడు మాట్లాడుతున్నాడు. అందులో మొట్టమొదటి ఏమన్నాడంటే ఆశా నిగ్రహాన్ని మీరు కలిగి ఉండాలి అన్నాడు. ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత మీకు సహనం ఏర్పడుతుంది. ఆ సహనం ఆ తర్వాత ఓర్పు ఏర్పడుతుంది అన్నాడు. ఇంతకీ ఆశా నిగ్రహం అంటే ఏంటి ప్రియులారా? ఆశా నిగ్రహం అంటే మనకి ఏదైనా కావాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, లేదా ఇది మనకు అవసరము అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దాన్ని వద్దు అనుకునే స్థితి కదా. ఏదైనా మనకు కావాలి అని మనం అనుకున్నాం అనుకోండి, అది వద్దు, ఇప్పుడైతే దీనికి వద్దు, ఇది అత్యవసరం కాదు, ఇది మనం దేవుని కోసం ఉపయోగించుదాం, ఇప్పుడు ఇది అవసరం లేదు అని మనకైతే ఆశలు ఉంటాయో కోరికలు ఉంటాయో అవన్నీ నిలుపుకునే శక్తిని ఏమంటారంటే ఆశా నిగ్రహము అంటారు కదా. ఇది ఆశా నిగ్రహం. ఇది అందరికీ ఉంటుంది, కొందరికీ కనిపిస్తుంది. ఎప్పుడైతే మన లోపల ఆశా నిగ్రహం వస్తుందో ప్రియులారా, మన లోపల సహనం ఏర్పడుతుంది. ఆశా నిగ్రహం మనలో ఎప్పుడైతే ఏర్పడిందో సహనం ఏర్పడుతుంది. సహనం ఎప్పుడైతే మన లోపల ఏర్పడిందో ఓర్పు వస్తుంది. ఆ ఓర్పుతో ఏదైనా సమస్యను ఎదుర్కొనే శక్తి ఏర్పడుతుంది కదా. ఏదైనా మనకు సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు నీకు సహనం, నీకు ఓర్పు ఉందనుకోండి, నువ్వేం చేస్తావో తెలుసా? దాని పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఎదురు చూస్తుంటావు. ఈ సమస్య నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్ళగలదు? ఈ సమస్య ఎంత దూరం వరకు వెళ్తుంది? ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను కదా, ఈ కష్టాలు నాకు జీవితాంతం ఉంటాయా? ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు ఇలా ఉందేమో, ఇప్పుడు ఇలా ఉందేమో, రేపు తెల్లారితే నా స్థితి బాగుంటుందేమో. నా స్థితిగతులు ఇప్పుడు బాగాలేకపోయినా కానీ కొద్ది కాలం గడిచిన తర్వాత, కాలము వెళ్ళిన తర్వాత నా స్థితి మారుతుందేమో అని ఎప్పుడు ఇది మనకు అనిపిస్తుంది. అంటే ఇది మనం ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటామో, సహనం కలిగి ఉంటామో, ఇదిగో మన జీవితంలో ఎదురవుతున్న ఒక్కొక్క సమస్యను ఎదుర్కొనే స్థాయి మనలో పెంపొందించుకుంటాం. దానికి ప్రభువారు ఏమన్నారంటే మీరు ఓర్పు కలిగి ఉండాలి అని, మీరు సహనం కలిగి ఉండాలి, మీరు దీర్ఘశాంతము కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇలాంటి లక్షణాన్ని ఎందుకు దేవుడు కావాలని కోరుకుంటున్నాడంటే ప్రియులారా, ఇలాంటి లక్షణము మన లోపల ఎంత ఉందో అని మనము చెక్ చేసుకునే అవకాశం ఉంది. మన లోపల ఓర్పు ఎంత ఉంది, సహనం ఎంత ఉంది, దీర్ఘశాంతం ఎంత ఉంది అనేది విషయాన్ని మనలో మనము చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఎలాగంటారా ప్రియులారా, మీరు ఆలోచించండి. ఒక ఉదాహరణగా హైదరాబాదు మనకు బాగా తెలుసు, రింగ్ రోడ్ కానీ లేదంటే మనకి గచ్చిబౌలి కానీ కదా. అక్కడ రింగ్ రోడ్ పక్కన పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతుంటారు. 10 అంతస్తులు, 15 అంతస్తులు, లేదా 20-30 అంతస్తులు కడతారు కదా. పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కడుతూ ఉంటారు. అలా కట్టినప్పుడు వాళ్ళ ఇంజనీరింగ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఉపయోగించే మెటీరియల్ అంటే రాడ్, స్టీలు, సిమెంటు, ఇసుక ఇలాంటివన్నీ ఏం చేస్తారంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే రీసెర్చ్ చేసి ఈ యొక్క స్టీరింగ్ లేదా ఈ ఇనుము లేదా స్టీలు ఎంతవరకు ప్రెషర్ తట్టుకోగలదు,
దీని బ్రేకింగ్ పాయింట్ ఎంత, దీని బ్రేకింగ్ పాయింట్ ఎంత అంటారు. అంటే ఏంటంటే ఈ స్టీల్ ఉందనుకోండి, ఇది 10 mm రాడ్, 5 mm రాడ్, 10 mm రాడ్, 15 mm రాడ్, 20, 50 అనే చాలా సైజెస్ ఉంటాయి కదా. దీన్ని బ్రేకింగ్ పాయింట్ ఎంత అనేది కనుక్కుంటారు వాళ్ళు. అంటే ఒక కర్రను తీసుకోండి, మీరు ఒక కర్రను తీసుకొని దాన్ని ఇట్లా ఉంచండి. ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు, ఇప్పుడు చూసుకోవచ్చు. ఇది కనిపిస్తుంది కదండి, ఇది ఒక 5 mm రాడ్ అనుకుందాం కదా. ఈ రాడ్ని చూడండి ఏం చేస్తాను నేనంటే, కొద్ది వరకు మనం ఉంచితే వంగుతుంది ఇది కదా. ఇలా చూడండి, ఇలా చూడండి, ఇది ఇంతవరకు బలాన్ని నేను ప్రయోగిస్తే వంగింది, ఇంకాస్త ఉపయోగిస్తే వంగుతుంది, ఇంకాస్త ఉపయోగిస్తే వంగుతుంది, ఇంకాస్త ఉపయోగిస్తే వంగుతుంది, ఇంకాస్త ఉపయోగిస్తే వంగుతుంది, ఇంకాస్త ప్రెస్ చేశాను అనుకోండి ఏమైపోతుంది, ఇరిగిపోతుంది. అంటే దీని బ్రేకింగ్ పాయింట్ ఎంత అనమాట, దీని బలం ఎంత. ఇక్కడ ఇది ఎంత అయితే వంగిందో ఈ యొక్క డిస్టెన్స్ అంటే దూరాన్ని లెక్కగట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దీని బ్రేకింగ్ పాయింట్ ఇంత, అంటే దీనిపైన ఇంత బలాన్ని మనము ప్రయోగిస్తే అప్పుడు ఇది వంగిపోతుంది, ఇరిగిపోతుంది అంటారు కదా. ఇలా ఎప్పుడైతే మనకు ఇంతవరకు ఇది లొంగగలదు, అంటే ఇంతవరకు దీని యొక్క కెపాసిటీ ఇది తట్టుకోగలదు, దీని బ్రేకింగ్ పాయింట్ ఏంటంటే దీని విరిగిపోయే స్థితి ఎంత అంటే ఇంతవరకు మనం దీన్ని చెప్పొచ్చు, ఉంచొచ్చు అని. అలాగా పెద్ద పెద్ద నిర్మాణాల్లో కూడా ఏం చేస్తారంటే ఈ రాడ్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు, దాని బ్రేకింగ్ పాయింట్ ఎంత ప్రెజర్ని ఉపయోగిస్తే అది తట్టుకోగలదు కదా. ఇప్పుడు 15 అంతరాలు 20 అంతరాలు కట్టామనుకోండి బిల్డింగ్, మరి తుఫాన్ వస్తే లేదంటే పెద్ద పెద్ద గాల్లో వస్తే పడిపోతుంది కదా. అప్పుడు అందులో ఉన్న మనుషులు ఏమైపోతారు, చనిపోతారు కదా. అలాంటప్పుడు ఏ రాడు పడితే ఏ సిమెంట్ పడితే అది ఉపయోగించాం. దాన్ని ఏం చేస్తారంటే దాని యొక్క బ్రేకింగ్ పాయింట్ ఎంత, దానిపైన ఎంత ప్రెజర్ పెడితే ఎంత శక్తిని ఉపయోగిస్తే అది వంగుతుంది అనేది పరిశీలించి టెస్ట్ చేసిన తర్వాత కట్టడానికి ఉపయోగిస్తారు కదా. ఈ విషయం అర్థమైందా మీకు? ఇదేంటంటే బ్రేకింగ్ పాయింట్ అంటారు కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, మనలో కూడా బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. మనలో కూడా ఏముంటుంది, బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. బ్రేకింగ్ పాయింట్ అంటే ఏంటంటే ప్రియులారా, ఎవరైనా సహోదరులు చుట్టాలు వస్తున్నారనుకోండి, ఎదురు చూడడం మనం ప్రారంభించామనుకోండి, ఎవరైనా మన అన్న తమ్ముడు బామ్మడి ఎవరైనా వస్తున్నారనుకోండి, నేను వస్తున్నాను నా రిసీవ్ చేసుకోవడానికి బస్ స్టాండ్ కదా రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, మీరు ఎంతసేపు వాళ్ళ కోసం ఎదురు చూడగలరు, ఎదురు చూస్తారు చెప్పండి, ఎంతసేపు వాళ్ళ కోసం ఎదురు చూస్తారు? నేను 2 గంటలకు వస్తాను అని చెప్పాడు అనుకోండి, మన సహోదరుడే 2 గంటలకు వస్తాను అన్నాను అనుకోండి, ఎంతసేపు ఏం చేస్తావు, 2 గంటలకు వెళ్ళిపోతావు బస్ స్టాండ్కి. వెళ్ళిపోయాం అనుకోండి, ఏం చేస్తావు, అరగంట అయింది ఇంకా రాలా, ఎలా అనిపిస్తుంది మీకు? చూద్దాంలే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అట్టి టైంలే అనుకుంటాం. 1 గంట గడిచింది, ఆ తర్వాత ఏమనిపిస్తుంది, వీడు వస్తాడా రాడా, గంట అయింది. నీలో ఉన్న ఓపిక మెల్లిమెల్లిగా ఏమవుతుంటుంది, నశిస్తుంటుంది, వెళ్ళిపోతుంటుంది. అదే 1.5 గంటన్నర అయింది, వచ్చాడనుకో రాలేదు, వస్తాడా రాలేదు. ఆ తర్వాత 2 గంటలు అయింది అనుకోండి, అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే మీ లోపల ఉన్న ఓపిక, మీ లోపల ఉన్న సహనం ఏమైపోతుంది అంటే నశించిపోతుంది. ఇక నువ్వు ఎప్పుడు వస్తావో రా కదా, నువ్వు ఎప్పుడు వస్తావో రండి. ఇక నేను మాత్రం నా ఇంటికి వెళ్ళిపోతావు. నువ్వు ఎప్పుడు వస్తావో రా, నువ్వు నడుచుకుంటూ వస్తావో పాకుంటూ వస్తావో రా. ఎందుకంటే నేను ఎన్ని గంటలు చూశాను నీకోసం, 2 గంటలు నేను బస్ స్టాండ్లో వెయిట్ చేశాను కానీ నువ్వు రాలేదు. 3 గంటలు కొందరు ఉంటారు కదా. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మన పేషెంట్ అంటే మన బ్రేకింగ్ పాయింట్ ఎంత అనమాట, 2 గంటలు. అంటే మన ఓపిక ఎంత, మన సహనం ఎంత, 2 hours లేదా 1 hour. ఈ యొక్క సహనం అనేది ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటుంది, అందరిలో సమానంగా ఉంటుంది కదా. కొందరికి ఎక్కువ సహనం కలిగి ఉంటారు, ఎక్కువ పేషెంట్, అంటే వాళ్ళ బ్రేకింగ్ పాయింట్ అనేది అంత ఇంత బ్రేక్ కాదు. కొందరైతే 2 గంటలు ఎదురు చూస్తారు, 3 గంటలు ఎదురు చూస్తారు, 4 గంటలు ఎదురు చూస్తారు కదా. ఒక తల్లి ఒక బిడ్డ వస్తుంది అన్నప్పుడు, అత్తగారికి నుంచి వస్తుంది అన్నప్పుడు ఆ దినమంతా ఎదురు చూస్తుంది. అంటే తన బ్రేకింగ్ పాయింట్ ఎంత అనమాట, బ్రేకింగ్ పాయింట్ అంటే ఏంటంటే తన ఓపిక, తన నిరీక్షణ, తన ఎదురుచూపు, దీర్ఘశాంతం కదా. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అంటే ఎంతసేపు అయినా ఎదురు చూస్తాను నేను తన కోసం అనేది ఏంటంటే అది మన బ్రేకింగ్ పాయింట్. అంటే మన సహనం, మన ఓర్పది కదా. ఇలాంటి మనం మాటలు మాట్లాడుకున్నప్పుడు వీళ్ళరా, ఇలాంటి ఓర్పు సహనం అనేది మన లోపల ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన బ్రేకింగ్ పాయింట్ అంత ఈజీగా రావద్దు కదా. ఎందుకు అని ప్రియుల ఈ మాట మీకు చెప్తున్నానంటే ప్రియులరా, అప్పుడప్పుడు మీరు చూడండి, ఉగ్రవాదులు మీకు తెలుసు కదా, ఉగ్రవాదులు పోలీసులు ఉగ్రవాదులు ఉన్నారనుకోండి. ఉగ్రవాదులు ఎవరైనా పోలీసులకు దొరికారనుకోండి, అప్పుడు పోలీసులు ఏం చేస్తారు చెప్పండి ఉగ్రవాదుల్ని, అసలు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు చెప్పు అని చెప్పి వాడికి బిర్యానీ పెట్టి నిజంగా అక్కిస్తారా, ఏం చేస్తారు?
వాడికి తాటిగిరి ఇస్తారు, వాడిని చితగొడతారు కదా. చితగొట్టి వాడికున్న మొత్తం కింద నుంచి పైకి వేలాడదీసి వాడిని మొత్తం కొట్టిన తర్వాత నువ్వు నిజం చెప్పు, ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడెక్కడ బాంబులు పెట్టావో చెప్పు అంటారు కదా. పోనీ ఆ ఉగ్రవాది చెబుతాడా అంత ఈజీగా చెప్తాడా? చెప్పడు. అప్పుడు ఏమంటాడు? నాకు తెలియదు అంటాడు. అప్పుడు పోలీసులు ఏం చేస్తారో తెలుసా? కటింగ్ ప్లేయర్ తెలుసు కదా మీకు? కటింగ్ ప్లేయర్, ఆ కటింగ్ ప్లేయర్ తీసుకొని ఈ గోర్లు ఉన్నాయి కదా, ఈ గోర్లు పీకేసి నిజం చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చా, ఎక్కడ బాంబులు పెట్టావో చెప్పు అంటారు. అయినా వాడు చెప్పను అంటాడు. ఆ తర్వాత ఏం చేస్తారంటే కత్తెర తీసుకొని ఈ వేళ్ళు కట్ చేస్తారు. ఈ వేళ్ళు ఉన్నాయి కదా, ఈ వేళ్ళు కట్ చేస్తుంటారు ఒక్కొక్కటిగా. ఒక వేలు కట్ చేసి ఎంతగా నొప్పి వస్తుందండి, చాలా నొప్పి వస్తుంది, చాలా పెయిన్ వస్తుంది. నిజం చెప్పు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ, ఉగ్రవాది కదా, నువ్వు ఎందుకు వచ్చావు, ఎక్కడ బాంబులు పెట్టావు చెప్పు అని వాడిని ఎంత అడిగినా వాడు చెప్పినప్పుడు ఏం చేస్తే వేళ్ళు కట్ చేస్తారు, గోర్లు తీసేస్తారు, లేదంటే వాడికి కళ్ళల్లో ఉన్న అవయవాలనే బయటకు తీస్తారు. వాళ్ళు కళ్ళు పీకేస్తారు, చేతులు తీసేస్తారు. ఎందుకంటే వాడు ఏం చెప్పాలి? నిజం చెప్పాలి అని. అయినా వాడు ఏమనుకుంటాడంటే నిజం చెప్పను, నన్ను చెప్పినా నన్ను చంపేస్తారు, చెప్పకుండా చంపేస్తారు. అలాంటప్పుడు నిన్ను నిజం చెప్పడం ఎందుకని చచ్చిపోతాడు. అంటే చూడండి వాడి లోపల ఎంత ఓపిక ఉంది చూడండి. ఏం జరిగినా ఏదైనా నేను వాడికి నిజం చెప్పొద్దు, పోలీసుడికి నిజం చెప్పొద్దు అని వాడి లోపల ఎంత ఓపిక, ఎంత పేషెంట్, ఎంత దీర్ఘశాంతం ఉంది చెప్పండి. అయినా వాడు నిజం చెప్పడు, చావనైనా చేస్తాడు. కానీ వాడికి ఉన్న ఓపికను మాత్రం వాడు నువ్వెంతనైనా శ్రమ పెట్టు, ఎంతనైనా నన్ను హింస పెట్టు, కానీ నేను మాత్రం నీ నిజం మాత్రం చెప్పను అనుకుంటాడు. అంటే వాడికి ఉన్న ఓపిక చూడండి. అంటే ప్రియులారా, ఇలాంటి ఓపిక సహనము మనకి ఎందుకు ఏర్పడాలంటే ప్రియులారా, ఇదిగో ఇలాంటి లక్షణాలని మనకు ఉండాలి కదా ప్రియులారా. ఇప్పుడు ప్రియులారా మీరు ఆలోచించండి, ఒక ఉన్నతమైన స్థితిలో పోలీసులు కానీ, ఇప్పుడు పోలీసుల వాళ్ళకంటే పెద్దది ఏమంటారు, SBI, NIB అంటే CBI అని అంటారు కదా. CBI అంటే పెద్ద పెద్ద పోస్ట్ వాళ్ళకి ఎవరికి ఇస్తారంటే ఎక్కువ దీర్ఘశాంతం, ఎక్కువ సహనం, ఎక్కువ ఓపిక ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే పెద్ద పెద్ద పోస్టులు ఇస్తారు, చిన్న చిన్న పోస్టులు ఇవ్వరు. అంటే ఒక మనిషిని పరీక్షించి ఒక మనిషి ఉన్నతమైన పోస్ట్ ఇస్తున్నప్పుడు లేదా ఉన్నతమైన స్థాయి ఇస్తున్నప్పుడు ప్రియులారా, దేవుడు మనకి పరలోకాన్ని ఇవ్వాలంటే, దేవుడు నిర్మిస్తున్న ఆ పరలోకానికి మనకి ఇవ్వాలంటే మన లోపల ఎంత పేషెంట్ ఉండాలి చెప్పండి, ఎంత ఓపిక, ఎంత నిరీక్షణ, ఎంత సహనం ఉండాలి చెప్పండి అని దేవుడు ఏమని కోరుకుంటాడంటే మీ లోపల ఇలాంటి ఓపిక, నిరీక్షణ, దీర్ఘశాంతం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఇలాంటి మనకి ఉండాలని చెప్పి భక్తుల జీవితాన్ని మీ కళ్ళ ముందు పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మీ కళ్ళ ముందు పెట్టాడు. మీకు బాగా తెలుసు, బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో చదువుతున్నప్పుడు యోబు గారు మీకు తెలుసా అండి? యోబు తెలుసా అండి? మీరు ఒక మాట చూద్దాం యోబు గారి నుంచి ఒక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి గట్టిగా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులు అనుకొచ్చున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును కలవారని మీరు తెలుసుకొని ఉన్నారు అంటారు. మీరు ఏమని మాట్లాడుతున్నారు ప్రభు వారు అంటే, మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి కదా అన్నాడు. ఎవరి సహనం అంటే అండి? యోబు గారి యొక్క సహనము అన్నారు. ఇంతకీ యోబు ఎవరంటే భక్తుడు. బైబిల్లో పాత నిబంధనలో దేవుడి కోసం నమ్మినవాడు భక్తుడు ఎవరంటే యోబు గారు కదా. ఇది యోబు గారి గురించి మనకు తెలుసు. ఇక యోబు ఎవరంటే మహాధనవంతుడు. ఎవరండి? మహాధనవంతుడు. వేవేల గొర్రెలు కలవాడు, 3000 4000 ఒంటెలు గలవాడు, ఆస్తిపాస్తులు గలవాడు, పిల్లలు గలవాడు, యావదాస్తి ఆయనకుంది. చాలా ధనవంతుడు. ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళందరికంటే అతి ధనవంతుడు, అంత గొప్పవాడు ఎవరంటే ఒక యోబు గారు మనకు బైబిల్లో చరిత్రలో కనిపిస్తారు. ఆ తర్వాత ఆయన జీవితం ఏమైపోతుంది, మెల్లిమెల్లిగా ఏమైపోతుందంటే ప్రియుల యోబు గ్రంథాన్ని మొదటి అధ్యాయాన్ని మీరు బాగా చదవండి. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను వివరించట్లేదు, కానీ మీరు బాగా చదవండి. ఆ తర్వాత ఏం జరుగుతుంది యోబు గారి జీవితంలో అంటే సుడిగాలి వచ్చింది కదండి. సుడిగాలి వచ్చింది. తనకున్న సంపద అంటే ఎడ్లు, గొర్రెలు, బర్రెలు అన్నీ నాశనం అయ్యాయి.
ఆ తర్వాత పక్కనున్న రాజ్యం వాళ్ళు వచ్చి ఏం చేశారంటే తనకున్న ఎడ్లను దోచుకెళ్లారు, తన గాడిదలను దోచుకెళ్లారు. ఆ తర్వాత భయంకరమైన అగ్ని దిగింది, సుడిగాలి వచ్చింది, తనకున్న పిల్లలు చనిపోయారు, అందరూ చనిపోయారు. మీరు యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొత్తం పూర్తిగా చదవండి, ఎవరైనా చదివించుకోండి, మీకు బాగా అర్థమవుతుంది అని చెప్పే మాటలని. అంటే ఒక యోబు గారి యొక్క భక్తి జీవితం ఎలా ఉందంటే, ఒక ఉన్నతంగా గొప్పగా ఉన్న ఆయన కొద్ది కాలానికి ఆ తర్వాత ఏమవుతుందంటే తన ఆస్తి పోయింది, తన పిల్లలు పోయారు, అందరూ పోయారు. అయినా తను ఏమనుకుంటున్నాడంటే దేవుణ్ణి మనం దూషించాడా? ఏమంటున్నాడు చెప్పండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 20 వచనం ఒకసారి చదవండి త్వరగా. యోబు గారు రాసిన గ్రంథం 1 అధ్యాయం 20 వచనం చదవండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం తీసుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి నేను వచ్చాను, నేను దిగంబరినై వచ్చాను, నేను తిరిగి వెళ్ళలేదని అంటున్నాడు. చూడు, యెహోవా ఇచ్చెను, అదండి ఆయన ఓపిక, ఆయన సహనాన్ని చూడండి, ఆయన దీర్ఘశాంతాన్ని చూడండి. ఆయనకున్న యావదాస్తి పోయింది, పిల్లలు పోయారు, అందరూ మొత్తం పోయింది. ఆ తర్వాత ఏమన్నా చెప్పినప్పుడు మనకున్న కన్న పిల్లలకి ఏమైనా అయింది అనుకోండి, ఏమైనా జరిగింది అనుకోండి, ఏమైనా చనిపోయారు అనుకోండి, ఫస్ట్ మొట్టమొదటిగా తిట్టేది ఎవరిని చెప్పండి? దేవుణ్ణి తిడతాం. అయ్యో దేవుడా, నువ్వు ఉంటే నా కొడుకు నీకు దొరికాడా, నా కొడుకు నీకు దొరికాడా, మావోనే తీసిపోయాడు, నువ్వు అనవా? మనమా? ఏదైనా మనకు కష్టం వచ్చింది అనుకోండి, ఏదైనా నష్టం వచ్చింది అనుకోండి, నువ్వు దూషించేది ఎవరు చెప్పాలి? నీ పక్కోనా, నీ ఎదురుంటోనా? ఎవరు దూషిస్తావు చెప్పు? నువ్వు దేవుణ్ణి దూషిస్తాం. మొన్న ఇంతకుముందు 5 సంవత్సరం అయింది కదా, పుష్పమ్మ సిస్టర్కి మరి ఆపరేషన్ అయింది. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అండి, సంవత్సరం క్రితం మాట. ఆమెకు ఆపరేషన్ వెళ్తున్నప్పుడు మేమందరం మేము పాస్టర్ అన్న వచ్చి ప్రార్థన చేస్తాం. అప్పుడు ఆమె ఒకటే మాట అన్నది, ఏమని తెలుసా? నేను వస్తే ఈ గడ్డకు వస్తే నాయన ఆపరేషన్ జరగబోతుంది, నాకు బ్రతికితే ఈ గడ్డకు వస్తాను, లేకపోతే పోతానని చెప్పేసింది. ఏమందంటే నాకు దేవుడి పైన నమ్మకం ఉంది అన్నది. ఏది అంత కష్టంలో ఆమెకున్న వయసులో ఆపరేషన్ అంటే అది భరించగలదా ఆ దేహం కదా? ఇప్పుడున్న యూత్ పిల్లలకి ఆపరేషన్ చేస్తేనే వాళ్ళు తట్టుకోలేకపోతాం. 2 కుట్లు వేస్తేనే అమ్మో బాబు అని బతుకుంటున్నారు కదా. అలాంటిది ఆ నరాలకు సంబంధించిన ఆపరేషన్ అంటే ఎంత భయంకరమైన ఇబ్బంది అంటే అది కదా. ఆ వయసులో అలాంటి నరాల బలహీనత వచ్చిందంటే అసలు బ్రతకడమే కష్టం, బ్రతకడమే ఇబ్బంది. అలాంటిది తనకున్న సహనాన్ని చూడండి. ఏమైనా పర్వాలేదు దేవుడి కోసం బ్రతుకుతా అన్నది, ఏమైనా పర్వాలేదు దేవుడి కోసం పోతా అన్నది. ఆ మాటకు నిలబడింది. ఈరోజు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. సంవత్సరం అయింది ఇప్పటికీ కదా. ఈరోజు గ్లోకుడికి ఈరోజు కూర్చున్నామంటే ఆమె ఈరోజు అనుకుంది కనుక ఈరోజు కూర్చుంది. దేవుని పైన తనకున్న విశ్వాసం చూడండి, దేవుని పైన తను పెట్టిన నమ్మకాన్ని చూడండి, దేవుని పైన తను పెట్టిన ఓర్పును చూడండి. దేవుడు నా జీవితంలో ఏదైనా చేస్తాడు, నేను దేవుడిని నమ్ముకుంటానన్న ఓపిక చూడండి. అలాగే భక్తుడి జీవితంలో కూడా ఓర్పును కలిగి ఉన్నాడు. ఏదేమైనా పర్వాలేదు, నేను తల్లి గర్భంలో నుంచి వచ్చానని మళ్ళీ తల్లి గర్భంలో నుంచి ఏమీ తీసుకొని రాలేదు, నేను ఏమి తీసుకొని పోలేదు, నాకేమీ అవసరం లేదు అనుకున్నాడు యోబు గారు కదా. చివరికి భార్య వచ్చింది. ఇంకా నువ్వు యథార్థతను వదలవా, ఇంకా నువ్వు ఇలాగే ఉంటావా, పో చావుపో అంటుంది. కన్నా ఏ భార్య అయినా భర్తను అలాగా అంటుందా? ఏమని? నువ్వు ఆయన యథార్థంగా ఉన్నందుకు, భక్తిగా బ్రతికినందుకు ఏమంటుంది? తిడుతుంది ఆయన. నువ్వు యథార్థతను వదిలేయి, ఆ దేవుణ్ణి వదిలేయి, నీకు ఏమీ రాదని అంటున్నా. కానీ ఆయన ఏమంటున్నాడు చెప్పండి? ఏమనట్లేదు. నీవు పిచ్చిదా మూర్ఖుదానిలాగా మాట్లాడకు, నా దేవుడిని ఏమైనా సరే ఆయన వల్ల మనం మేలునే పొందాలా, కీడును పొందొద్దా ఆయన చెప్పి దేవుని ఒక్క మాట అయినను దూషించలేదు. ఎవరండి? యోబు గారికి ఉన్న సహనం చూడండి ఎంత గొప్పగా ఉంది. అలాంటి సహనం మనకు ఉండాలి. అలాంటి బ్రేకింగ్ పాయింట్ ఎంత చెప్పండి ఆయనకు పిల్లలు చచ్చిపోయినా, యావదాస్తి పోయినా, ఉన్న ఆస్తి పోయినా, తినడానికి తిండి పోయినా, చివరికి ఆయనకు ఒక దేహం కురుపులమయం అయిపోయింది కదా. చిన్న కురుపు వస్తేనే మనం తట్టుకో కదా, 10 సార్లు అర్థం చూసుకుంటాం మనం, అమ్మో నా ముఖం మీద కురుపు వచ్చిందని. అలాంటిది ఆయనకు ఒళ్ళంతా కురుపులతో వ్యాధితో నిండిపోయినప్పుడు దేవుణ్ణి ఒక మాట ఆయన దూషించాడా? లేదే. ఎందుకంటే తనకు దేవుడి పట్ల ఆయనకున్న ఓర్పు, సహనం, అలాంటి సహనాన్ని మనకు ఉండాలి, అలాంటి ఓర్పు మనకు ఉండాలి. ఎప్పుడైతే అలాంటి ఓర్పు, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని మనం ఎప్పుడైతే ఉంటామో, ఇదిగో మనం పోగొట్టుకున్న 1 అంతల కంటే 100 అంతలు 100 అంతలు ఆ దేవుని ద్వారా మనం పొందుకుంటాం అనేది సత్యం. అందుకే మనలో ఓర్పు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇక చివరిగా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు మీకు తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభువు మనకు తెలుసు. ఆయన ఎక్కడుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడున్నాడు చెప్పండి అంటే, ఆ పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నాడు కదా, సింహాసనం మీద కూర్చున్నాడు. కానీ ఒకప్పుడు ఆయన తీసుకున్న శ్రమ అంతా ఇంత కాదు కదా. ఆయన సిలువను సహించి సింహాసనం ఎక్కాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను సహించి సింహాసనాన్ని ఎక్కాడు. సిలువను సహించి అంటే సిలువ అంటే శ్రమ, ఇబ్బంది, బాధ,
కష్టం, దుఃఖం, నష్టం, ఇదంటే అర్థాలు ఏంటంటే సిలువ. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే సిలువను సహించాడు. సిలువను సహించి ఏం చేశారంటే సింహాసనం మీదకి ఎక్కాడు ఆయన. ఎలా భరించాడో తెలుసా ప్రియులారా? ఆయనలాగా ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే ఆయన రోల్ మోడల్గా తీసుకోవాలి. నిజంగా మనం అనుకుంటాం కానీ మనకు వచ్చే కష్టాలు చాలా చిన్నవి, కానీ ప్రభు యేసు వారికి వచ్చిన కష్టాల కంటే మనకు వచ్చిన కష్టాలు పెద్ద ఏమీ కావు. అలాంటి కష్టాలని చూసుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. ఒక 5 నిమిషాలు నేను ముగించేస్తాను. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం చూసుకొని ముగించుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 28వ వచనం నుంచి మనం చూద్దాం ప్రియులారా. ఫాస్ట్గా చదవండి. మత్తయి సువార్త 27 అధ్యాయం 28వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను చివరిగా ఇక బోధ చేసిన తర్వాత చివరికి చంపేస్తున్నారు, సిలువేస్తున్నప్పుడు జరుగుతున్న సందర్భం అది. ఆ మాట చదువుతున్నా, చదవండి అమ్మా. వారైన వస్త్రమును తీసివేసి ఆయనను ఎర్రటి అంగీని తొలగించి ముళ్ళ కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయన అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయటకు ఆయనను తీసుకొని పోయేది. ప్రియులారా, మన జీవిత కాలంలో ఈ మాటను పదే చదువుకోవాలంటే, ఒక అతను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అన్నవాడు తిట్టినప్పుడు ఇద్దరు గొడవ పడుతున్నారు. అన్నవాడు తిట్టినప్పుడు నాకు ఏమనిపించలేదన్న, వాడు ఎప్పుడైతే నా కాలర్ పట్టుకున్నాడో నాకు అప్పుడు కోపం వచ్చిందన్న, అందుకే నేను కొట్టానన్నా అన్నాడు. అంటే ఏం జరిగింది? నీ కాలర్ పట్టుకుంటే నీ కోపం వచ్చిందని నువ్వు కొట్టావు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? ఉన్న బట్టల్ని తీసేస్తున్నారు కదా. ఉన్న బట్టల్ని తీసేస్తున్నప్పుడు ఆయన ఆ మాట అడగాల, నా బట్టలు ఎందుకు తీస్తున్నారా మీరు ఆయన అడగాలా లేదా? అడిగాడా? లేదు. ఆ తర్వాత ఏం చేశారు చెప్పండి? ఒక ఎర్రటి అంగీని తొడిగించి పైన ముళ్ళ కిరీటం పెట్టారంట. ఎర్రటి అంగిని ఎందుకు తొలగించారంటే, ఈయన బ్రతుకున్నప్పుడు రాజు అని చెప్పుకొని తిరిగాడు రా. ఈయన ఏం చేశాడంట? బ్రతుకున్నప్పుడు ఈయన రాజు అని చెప్పుకొని తిరిగాడు రా. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? రాజుకి ఇలాంటి వస్త్రాలు ఏంటిరా, తీసేయండి, ఇలాంటి వస్త్రాలు తీసేయండి అని చెప్పి ఒక ఎర్రటి అంగిటిని వేసి, ప్రియులారా, మరి రాజు అంటే ఏముండాలి? నెత్తిపైన కిరీటం ఉండాలి. కిరీటం అంటే ఏం చేశారు? ఒక ముళ్ళుని తీసుకొని, ముళ్ళ పొదను తీసుకొని నెత్తిపైన గుచ్చి పెడుతున్నారు. ఇదేంటి ఇప్పుడు? కిరీటం. ఇది ముళ్ళ కిరీటం. అది నెత్తిపైన ఉన్నది కిరీటమా? ఉన్న వస్త్రాలని తీసేస్తున్నారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? థూ అని ఉంచుతున్నారు. అక్కడ రాయబడిందా? మీరు చదివారు కదా, అక్క చదివింది కదా, ఉంచుతున్నారంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేయాలి చెప్పండి? అసలు నేనేం తప్పు చేశాను? నేను చేసిన పొరపాటు ఏంటి? అసలు నా వస్త్రాలు ఎందుకు తీసేస్తున్నారు? నా పైన ఎందుకు ఉంచుతున్నారు? నన్ను ఇలా ఎందుకు చేస్తున్నారు? నన్ను ఎందుకు కొడుతున్నారు? తన సహనాన్ని కోల్పోవాలనా లేదా? నేను ఏ తప్పు చేయలేదు కదా. అలాంటప్పుడు నాకు ఇలాంటి శిక్షలు ఏంటి అని ప్రభువారు ఏమని అడిగారా? ప్రభువారు ఏమని అంటున్నాడంటే, ఇది శ్రమ అనుకున్నాడు. ఇది నేను ఇప్పుడు శ్రమ పడితే, ఇప్పుడు నేను ఓపికతో ఉంటే దేవుడు నాకు ఏమిస్తా అన్నాడు? పరలోకం ఇస్తా అన్నాడు. ఆ పరలోకం నాకు రావాలంటే ఏం చేయాలి? ఈ శ్రమను నేను సహించాలి అనుకున్నాడు కదా. అంతతో వదిలేశారా? ఆ రోమా సామ్రాజ్యం కట్టేసింది. ఎన్ని దెబ్బలు కొట్టింది చెప్పండి? ఒక్కడి తక్కువ 40 దెబ్బలు కొట్టింది. ఒక మాట చెప్పమంటారు, ఒక సైంటిస్ట్ మొన్న కనుగొన్నాడు, ఈ లెక్కలు కట్టాడు. అసలు వాళ్ళు ఆ రోమా ప్రభుత్వం కొట్టిన కొరడాకు ఉన్న ఆ ముళ్ళులు పెట్టి ఎన్ని దెబ్బలు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు కదా, 39 దెబ్బలు కొట్టారు కదా. మొత్తం ఎన్ని దెబ్బలు అంటే యేసుక్రీస్తు యొక్క దేహం పైన ఎన్ని మరకలు, ఎన్ని ఘాట్లు పడుండొచ్చు అంటే 5480 చీరికలు ఏర్పడ్డాయంట. చీరిక ఇలా కోసామనుకోండి, ఇప్పుడు ఏదైనా తెగిందనుకోండి, తెగితే ఏమవుతుంది? చీరిక వస్తుంది కదా, తెగిపోతుంది కదా. అలాంటిది ఎన్ని చీరికలు పడ్డాయంటే యేసుక్రీస్తుకి 5480 చీరికలు. అంటే అన్నిసార్లు చీట్ చేశారంట.
యేసుక్రీస్తు దేహం. ఆయన ఏం తప్పు చేశారు చెప్పండి? ఒకసారి ఆయనను హాస్పిటల్ తీసుకెళ్తే, యేసుక్రీస్తు ప్రభు వారిని హాస్పిటల్ తీసుకెళ్తే ఎన్ని కుట్లేయాలి చెప్పండి ఆయనకి? ఏ డాక్టర్ అయినా చూస్తే ఏమంటారు చెప్పండి? అసలు ఇది ఏం దేహం అయ్యా, ఇలా అయిపోయాడేంటి, ఇన్ని దెబ్బలేంటి అని అనరా? ఒక చిన్న దెబ్బ తగిలితేనే నీకు 14 కుట్లు వేస్తారు కదా, 14 కుట్లు వేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ దిగింది అంటే, ఇక్కడ పగిలింది అంటే. అలాంటిది ఈ దేహంలో పడ్డ ఇన్ని చీరికలకు అసలు కుట్లేసే నాకు అవకాశం ఉందా? యేసుక్రీస్తు కుట్టేయగలుగుతారా? దాన్ని చూసి ఏమైపోవాలి? అంత సహిస్తున్నావు ఎందుకయ్యా నువ్వు? అంత దెబ్బలు కొడుతుంటే ఎందుకు సహిస్తున్నావు? నాకు దేవుడు పరలోకం ఇస్తా అంటున్నాడు. అందుకని ఓర్పును కలిగి ఉన్నాడు చూడండి. అంతతో వదిలేశారా? వెంటనే ఆ సిలువ, భయంకరమైన సిలువను మోపించారు కదా, అక్కడతో సిలువను మోపించి పిడిగుద్దులు గుద్దారు. ఆ వెంటనే దాన్ని సిలువను మోపించుకుంటా యెరూషలేము వీధుల గుండా తీసుకొని వెళ్తున్నారు. అప్పటి వరకు మీరు అవమానించింది, హేళన చేసింది సరిపోదా? అక్కడ రూమ్లో చేశారు కదా, ఇదంతా పిడిగుద్దులు గుద్దారు, అవన్నీ కొట్టారు కదా. అదంతా అయిపోయిన తర్వాత ఈ వీధుల్లో మరి యేసుక్రీస్తుని నడిపిస్తున్నారు. ఎందుకలా? సిలువ మానం మీద పెట్టి. ఎందుకంటే ఇప్పటి వరకు వీడి లోపల అవమానం జరిగింది. ఇప్పుడు ఎక్కడ జరగాలి అవమానం? బయట బహిరంగంగా జరగాలని చెప్పి ఆ యెరూషలేము వీధుల గుండా ఆయనను తోలుకుంటూ, ఒక కుక్కను కొట్టినాడు, తీసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు యేసుక్రీస్తు ఒక్క మాట అయినా మాట్లాడాడా? ఎందుకు మాట్లాడలేదు చెప్పండి? ఎందుకు మాట్లాడలేదు? అమ్మో దేవుడు నాకు పరలోకాన్ని ఇస్తానన్న, నేను ఎన్ని బాధలు పెట్టినా నేను సహిస్తాను, నేను ఓర్పు కలిగి ఉంటాను, నీ సహనం కలిగి ఉంటాను అన్నప్పుడు, ప్రియులారా నువ్వెందుకు కలిగి ఉండవు ఆయన ఓర్పు? అంత సహనం నువ్వెందుకు? అంత బాధ ఏమైనా నీకు వచ్చిందా? నీకు ఎవరైనా 40 దెబ్బలు కొట్టారా? నీ ఒళ్ళు చీట్ చేసినట్టు నీకు ఎవరైనా ముళ్ళగురిటం పెట్టారా? లేదే. నువ్వు చక్కగా మనం బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా మనం ఎందుకు ఓర్పు కలిగి ఉండకూడదు? ఒక మాట చెప్పాను ప్రియులారా, నేను ముగించేస్తాను. మన ఇంట్లో ఫోటోలు ఉంటాయి కదా, మన ఇంట్లో వెళ్ళినప్పుడు ఫొటోస్ ఉంటాయి. చక్కగా ముస్తాబై నించొని మంచిగా ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ వేసుకొని దిగిన ఫొటోస్ ఉంటాయి. మీరు ఇళ్ళకి వెళ్ళి చూడండి కదా, చక్కగా ఫొటోస్ ఉంటాయి. అదే ఫోటోలో మన ఇంట్లో ఇంకో ఫోటో ఉంటుంది. అది ఫోటో ఏమిటంటే, ఒక సిలువకు వేలాడుతూ అన్ని మొత్తం రక్తాలు కారుతూ సిలువ పైన కిరీటం, ముళ్ళ కిరీటం ఉంటున్న ఫోటో ఒకటి ఉంటుంది. ఆ ఫోటో గురించి చెప్పండి. యేసుక్రీస్తు. నీ ఫోటో ఎందుకు అంత అందంగా ఉంది? యేసుక్రీస్తు ఫోటో ఎందుకు అంత భయంకరంగా ఉంది? మనం రోజు చూస్తున్న క్యాలెండర్ పైన ఈ ఫోటో ఉంటుంది కదా, యేసుక్రీస్తు ఫోటో. సిలువ యాగాన్ని, సిలువ పైన ఆయన వేలాడదీసిన ఫోటో మన క్యాలెండర్లో ఉంటుంది. లేదా మన ఇంట్లో తల్లి అప్పుడప్పుడు కొనుక్కొని పెట్టుకుంటాం. మన ఫోటోనేమో అంత అందంగా ఉంది, యేసుక్రీస్తు ఫోటోనేది అంత భయంకరంగా ఉంది. ఎందుకంటే పిల్లలు దాని అర్థం ఏందో తెలుసా? యేసుక్రీస్తు అలా ఫోటోలో ఎందుకున్నాడు తెలుసా? నేను సిలువను సహిస్తున్నాను, నేను ఓర్చుకుంటున్నాను, బాధను ఓర్చుకుంటున్నాను. వాళ్ళు అంత ఇబ్బంది పెట్టినా, ఇంత శ్రమ పెట్టినా, నేను వాళ్ళు సిలువేసి నన్ను చంపినా నేను ఏం చేస్తున్నాను చెప్పనా? నేను ఓర్చుకున్నా. వాళ్ళని ఒక్క మాట అనట్లేదు. అంటే పిల్లరా, నన్ను చూసి మీరు నేర్చుకోవాలని, నన్ను చూసి మీరు డెవలప్ కావాలని యేసుక్రీస్తు ప్రభు వారు అనుకుంటున్నారు. పోనీ అంత ఇబ్బందుల్లో పడుతున్న యేసుక్రీస్తు ఏం చేశారు? చివరికి సిలువేశారు కదా, సిలువేశారు. ఏం చేశారు చెప్పండి? ఈ చేతుల్లో శీలలు కొట్టారు. అది ఎంత భయంకరమైన ఇబ్బంది చెప్పండి. అప్పుడేమైనా అన్నాడా యేసుక్రీస్తు ప్రభు వారు? ఏమీ అనలేదు. పోనీ పిల్లలు చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక మనిషి చచ్చాడా లేదా అనేది మీకు ఎలా చెప్తారు చెప్పండి? ఎలా టెస్ట్ చేస్తారు చెప్పండి? వీడు చచ్చాడా లేదా అని ఎలా టెస్ట్ చేస్తారు చెప్పండి? నేను చెప్పమంటారా? వాడి ముక్కు దగ్గర వేలు పెట్టన్న చూస్తారు, వీడికి శ్వాస ఆడుతుందా లేదా అని, లేదా నరం పట్టుకున్నా చూస్తారు కదా. ఇది మనకు తెలుసు కదా. ఒక మనిషి బతుకున్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, వాడి దగ్గర శ్వాస ఆడుతుందా లేదా చెక్ చేస్తారు, లేదా వాడి యొక్క నరం పట్టుకునైనా చూస్తారు వీడు బతికాడా లేదా. యేసుక్రీస్తు ఇక్కడ సిలువ పైన ఉన్నప్పుడు ఆయన బ్రతికాడా చచ్చాడా అని ఎలా టెస్ట్ చేశారు చెప్పండి? ఎలా పరీక్షించారు? ఒక బల్లెకు తీసుకొనండి, ఒక పొడవాటి బల్లెని తీసుకొని వీడు చచ్చాడా లేదా అని చెప్పి డొక్కలో పోసారు. ఇదా ఒక కుక్కలాగా? ఒక పాము చచ్చినప్పుడు మనం ఎలా చూస్తాం చెప్పి దాన్ని పట్టుకొని చూస్తామా? ఒక రాయెత్తేస్తాం, ఇది చచ్చిందో లేదో అని కదా. అంతే కదా మనకు తెలిసింది. అది పామైనా దాన్ని ఒక రాయెత్తేసిన తర్వాతనే దాన్ని చూస్తాం ఇది చచ్చిందా బతికిందని. యేసుక్రీస్తు కూడా ఎలా చేస్తారు చెప్పండి? ఆయన బతుకున్నాడా లేడా అని ముక్కు దగ్గర పెట్టి వేలు పెట్టి చూడలేదు, ఆయన నరం పట్టుకొని చూడలేదు. ఏం చేశారు చెప్పండి? ఒక వెన్నుపోటు తీసుకొని బొక్కలో పొడిచారు. అప్పుడు ఏమైనా అన్నాడు యేసుక్రీస్తు? ఏమన్నా అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు కనుక వీరిని అతండి
ఆ మనసు నీకు రావాలి. అలాంటి మనసు ఓర్పు నీకు వచ్చిందనుకో, నీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి ఇబ్బంది అయినా నువ్వు ఎదుర్కొనే శక్తి నీకు వస్తుంది. రాదా? ఇప్పుడు మన కళ్ళ ముందున్న పుష్పమ్మని మనం చూస్తున్నాం. తనకు వచ్చిన ఇబ్బంది ముందు నేను దేవుని నమ్ముకున్నానని నిలిచింది కాబట్టి ఈరోజు మన కళ్ళ ముందర కనిపిస్తుంది. అమ్మో దేవుడు నాకు అన్యాయం చేశాడు, అయ్యో నేను నా దేవుడికి ఇంత అన్యాయం చేశాను అనుకోండి, ఈరోజు మన కళ్ళ ముందు ఉండేది కాదు. ఆ రోజు యోబు కూడా అన్ని కష్టాలు వస్తాయి కానీ దేవుడు అమ్మో నాకు కష్టాలు ఇంత ఇబ్బందులు పెట్టాను అనుకుంటే దేవుడు యోబు గురించి మనం మాట్లాడుకునే వాళ్ళము కాదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మో నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు, ఇంత నేను దేవుడు సహించనని ఆ రోజు యేసుక్రీస్తు అన్నాడు అనుకోండి, ఈరోజు మనం యేసుక్రీస్తు గురించి మాట్లాడుకునే వాళ్ళమా కాదు. ప్రియులే, వీటన్నిటికీ మన కళ్ళ ముందు నీకు పెడుతున్నాడు, నీకు సాక్ష్యంగా పెడుతున్నాడు. ఎందుకంటే నా ప్రియ బిడ్డలు తర్వాత కాలంలో రాబోతున్నారు, మీ అందరూ నేర్చుకోవాలని. ప్రియులరా, మీరు బాగా ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఇదిగో మనకు ఈ లోకంలో ఉన్నప్పుడే కష్టాలు, మనకి ఈ జీవితంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు రావని ఎవరు చెప్పారు చెప్పండి? దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు రావని ఎవరైనా చెప్పారా? బైబిల్ ఏమైనా రాసి పడిందా? ఏ పాస్టర్ అయినా చెప్పాడా? ఒకటి చెప్పమంటారా? ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావో, దేవుణ్ణి ఆలయానికి వస్తున్నావో, నీకు ఇబ్బందులు అక్కడి నుంచే ప్రారంభమవుతాయి. అక్కడి నుంచే నీకు మొదలు. ఆ ఇబ్బందులు నువ్వు తట్టుకున్న నాడు, నిలబడినాడు నీవు ఒక యోగులా నిలబడతావు, ఒక యేసుక్రీస్తులా ఈ ప్రపంచాన్ని నువ్వు కనిపిస్తావు. కాబట్టి ప్రియులారా, మన జీవితం అన్నాక ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి కదా, ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. ఈ జీవితమే పటాపంచలేదు, చచ్చిపోతామన్న స్థితికి మనం ఎప్పుడో వస్తుంటాం. కాబట్టి అలాంటి స్థితిలో మనకు ఎదురైన ఎన్ని అపక్రమ కాలాలు మనకు ఎదురైనా మనం దేవుని కోసం నిలబడదాం. ఆ దేవుడు కోరుకున్నట్టుగా లక్షణాలను మనలో ఏర్పరచుకుందాం. ఆ తండ్రి యేసుక్రీస్తు రెండోసారి మనకు రాబోతున్నప్పుడు, ప్రభువారు రాబోతున్నప్పుడు, ఇదిగో నీ కొరకు నేను బ్రతికాను, ఇన్ని ఇబ్బందుల్లో నీ కోసం బ్రతికాను అని మనం ఆ పరలోకానికి, నిత్య నివాసానికి, పరలోకానికి వెళ్ళాలన్న మంచి సంకల్పంతో మనం బ్రతుకుదాం. ఈరోజు మన కళ్ళ ముందు ఉన్న పుష్పమ్మను కళ్ళ ముందు పెట్టుకొని, ఇదిగో దాన్ని సాక్ష్యంగా తీసుకొని మన జీవితాన్ని కూడా నయం చేసుకుంటూ ఆ దేవుని కోసం మీరు అందరూ బ్రతకాలని కోరుకుంటూ, ఈ చిన్ని దేవుని మాటల్లో మీకు మంచి ఆత్మీయ మేలు కలగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. చిన్న ప్రార్థన చేసి నేను సమయాన్ని అప్పగిస్తాను. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమ నమ్మకం గల మా దేవ, మీ కొందలనైనా మమ్మల్ని ప్రేమించి నా తండ్రి మీ వాక్కులు చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలైనా తండ్రి. ఈ మాటలతో మేము కనిపించకుండా తండ్రి, మీ కుమారుని యొక్క ప్రేమ, త్యాగం, ఓర్పు, సహనం తండ్రి మేము అవన్నీ నేర్చుకుంటూ మా జీవితంలో తండ్రి ముందుకు సాగే భాగ్యాన్ని, కృపను, ధన్యతను మాకు, మా కుటుంబానికి అనుగ్రహించమని కోరుకుంటూ